ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారంటూ మినిస్టర్ క్వార్టర్స్ వద్ద వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారసత్వ ఉద్యోగులు నిరసన తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన వీఆర్ఏ వారసులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని రాజు నాగరాజు మండిపడ్డారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గత సర్కార్ జీవో విడుదల చేసిందని తెలిపారు. వారసులకు ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, కానీ ఏడాది గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదని మండిపడ్డారు. వెంటనే తమకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంవత్సరం వారసులను మాకు వారసత్వం జాబులు కావాలని చెప్పేసి గత 18 నెలల నుంచి తిరగడం జరుగుతుంది. పొంగులేటి శ్రీనివాస్ సారే మరి మా మీద కక్ష కట్టినట్టు మాకు జాబులు ఇస్తలేడు అని ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర, ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి తిరిగి మా చెప్పులు అరిగినాయి. అందుకోసమే మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. మాది నల్గొండ జిల్లా అన్న. మినిస్టర్ క్వార్టర్స్కి మేము సార్ను కలుద్దామని వచ్చినామండి. వస్తాలకే మాకు వచ్చినంత లోపల మమ్మల్ని అరెస్ట్ చేసారు. మా డిమాండ్లు ఏంటంటే, మా 61 సంవత్సరాల వారస్తుల మేము, మా నాయన చనిపోయిండు, చెల్లెలకి అప్పులోళ్ళకి అప్పు ఇచ్చినాం, డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినాం. నెక్స్ట్ ఇలా అప్పులోళ్ళు అడుగుతురు, చెల్లెలు అడుగుతురు, ఎవరికి క్షమా చెప్పలేక మేము బాధలో ఉన్నాం. అందరు జాబులు కావాలని కోరుతున్నాం. 61 సంవత్సరం అంటే మా వారసులకు సపోర్ట్ చేస్తలేడు. తిరుమలగిరి కూడా పోయినాము. శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య మంత్రి గారు మాకు వినోద పత్రం కూడా ఇస్తే వినోద పత్రం కూడా తీసుకోకుండా మమ్మల్ని లెక్కేసేస్తాడు. మమ్మల్ని అసలు ముడ్డితో డేకినట్టే చేస్తుండు. మాది ఇంతవరకు మా డిమాండ్లు మాకు మా పిల్లలకు మాకు మంచిగా ఎక్కాలి, మా పిల్లలు చల్లగా, మా తాతల ముత్తాతల కాలం నుంచి చేస్తున్నాం. అంటే మా వారసులకు సపోర్ట్ చేస్తలేడు.